ఆచి చికెన్ మసాలా. ఏలూరు జిల్లాలో శిశు విక్రయాల వ్యవహారం మళ్లీ తెర మీదకి వచ్చింది. శ్రీహరిపురంలో మోక్షిత్ అనే చిన్నారిని చైల్డ్ మాఫియా కిడ్నాప్ చేసిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. మోక్షిత్ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో ముదినేపల్లిలో శిశు విక్రయాల డొంక కదిలింది. అన్నవరం, ఈడేపల్లిలో పిల్లలను కొనుగోలు చేసి పెంచుకుంటున్న 2 కుటుంబాలను గుర్తించారు ఐసీడీఎస్ అధికారులు. మదర్ ఎవరైతే తెచ్చుకున్నారో బేబీని ఇప్పుడు పెంచుకుంటున్నారో వారిని అడిగాం, అమ్మనికి బేబీ ఎలా వచ్చింది ఏంటి అని. వారు చెప్పిన వివరాల ప్రకారం 4-5 నేమ్స్ చెప్తున్నారు. వాళ్ళు ఎవరనేది కూడా మదర్కి తెలియదు డైరెక్ట్గా. వారికి తెలిసిందల్లా వాళ్ళ దగ్గర బంధువు ఒకరు, వారికి తెలిసిన వ్యక్తులు. సో వారు ఎవరు ఏంటి అనేది కూడా డీటెయిల్గా వెరిఫై చేయమని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం. విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, మరి దందా వెనుక ఇంకా ఎవరున్నారు? చిన్నారి మోక్షిత్ మిస్సింగ్ కేసులో ఆ ముఠా ప్రమేయం ఏమైనా ఉందా? ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ఖచ్చితంగా అయితే పిల్లల విక్రయం వెనక మాత్రం పెద్ద నెట్వర్కే పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో మొత్తం 8 మంది పైన ముదినేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2024లో జరిగినటువంటి ఈ శిశు క్రయాలకు సంబంధించి తాజాగా మోక్షిత్ అదృశ్యం తర్వాత ఈ వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఆ ఇద్దరు, ఒక పాప ఒక బాబు, ఇద్దరు కూడా అనాథలుగా మారిపోతూ ఉన్నారు. వారిని రేపు సిడబ్ల్యూసీ ముందు వారిని పోలీసులు స్వాధీనం చేసుకుని సిడబ్ల్యూసీ ముందు హాజరుపరుస్తారు. అంటే పెంపుడు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ప్రస్తుతం అధికారులు పోలీసులు తీసుకొని సిడబ్ల్యూసీ ముందు హాజరుపరుస్తారు. తర్వాత బాలల సంరక్షణ కేంద్రంలో వారిని ఉంచి విచారణ చేస్తారు. అయితే వీరికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక మహిళ వీరికి సంబంధించి మధ్యవర్తిగా ఉండి వీరికి 2024లో ఒక ఆసుపత్రికి సంబంధించిన నర్సు ద్వారా ఇక్కడ 30,000కు మరో పాపని 3 లక్షలకు కూడా విక్రయించిందని చెప్పేసి ఐసీడబ్ల్యూఎస్ అధికారులు అయితే స్త్రీ సంక్షేమ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఈ కేసు మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు పేరెంట్స్ ఎవరు, ఈ పిల్లలిద్దరికి సంబంధించిన అసలు పేరెంట్స్ ఎవరో తెలితే కానీ, అంటే బయోలాజికల్ పేరెంట్స్ ఎవరో తెలితే కానీ దీనికి సంబంధించిన కేసులో చిక్కుముడి కూడా వీడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.